యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో జనరల్‌గా అభ్యర్థులు చేసేటటువంటి మిస్టేక్స్ ఏంటి? ప్రధానంగా ఒక 10 రకాల తప్పులు చేస్తుంటారు. అంటే ఈ ప్రిపరేషన్ ప్రాసెస్‌లో భాగంగా. ఒకటి అంటే యూజువల్‌గా సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కంపల్సరీగా ఏదో ఒక కోచింగ్ అయితే జాయిన్ అవుతారు. కానీ కోచింగ్‌కి జాయిన్ అయినాక ఒక 1 ఆర్ 2 మంత్స్ అటెండ్ అయ్యాక ఆ కోచింగ్ వెళ్ళడం మానేస్తారు. క్లాసులకి వెళ్ళడం మానేస్తారు. ఇది అతిపెద్ద మిస్టేక్. అంటే దీనివల్ల మీరు ఆల్రెడీ ఫుల్ ఫీజు కట్టేసి ఉంటారు. ఆ ఫీజు ఏమి మీకు వాపసు రాదు. బట్ క్లాసెస్ మానేయడం అనేటటువంటిది మీరు చేసేటటువంటి ప్రథమ తప్పు. అంటే క్లాసులకి ఆబ్సెంట్ అవ్వచ్చు, లేకపోతే టోటల్‌గా మానేయచ్చు. ఆర్ క్లాసుకి వెళ్ళడానికి లేట్ చేయడం కానీ. అంటే సపోజ్ క్లాసు 8 గంటలకు అనుకోండి, 8:30కి రావడం. సో లేకపోతే క్లాస్ అయిపోవడానికి ముందే వెళ్ళిపోవడం. క్లాస్ మధ్యలో నుంచి మళ్ళీ కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే ఫోన్ వచ్చిందని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంటారు. సో కాబట్టి ఇటువంటివన్నీ దానివల్ల మనకి వచ్చే అడ్వాంటేజ్ లేదు. మనం జ్ఞానులు అనుకోవడం తప్పు. లేకపోతే క్లాసు బోర్ కొడుతుంది అనుకోవడం తప్పు. మనం ఏది ఇక్కడ ఎంటర్టైన్మెంట్ కోసం రాలా. క్లాసు బోర్ కొడుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్ అంటేనే బోరింగ్. మీరు టెక్నాలజీ లేకపోతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు సోషల్ స్టడీస్ చదవాలంటే ఖచ్చితంగా బోరింగే ఉంటుంది. ఆ బోర్ ఎవరైతే అధిగమిస్తారో, ఆ విసుగుని ఎవరైతే అధిగమిస్తారో, అధిగమించిన వాడే హీరో అవుతాడు. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, గో టు ద క్లాస్ రూమ్ 10 minutes బిఫోర్ ద క్లాస్ స్టార్ట్స్ అండ్ క్లాసు చివరి వరకు ఉండండి. క్లాస్ అయిపోయేంత వరకు ఉండండి. తర్వాత మొత్తం కోర్సు కంప్లీట్ అయ్యేదాకా కొనసాగించండి. మీ అక్కడ ట్రైనింగ్ అనేది కొనసాగించండి. సో మీరు సినిమాకి వెళ్ళట్లేదు, పార్కుకి వెళ్ళట్లేదు, క్లాస్కి వస్తున్నారు. క్లాస్ ఎప్పుడైనా సరే బోరే ఉంటుంది. ఎందుకంటే మనకు పరిచయం లేని సబ్జెక్ట్ కాబట్టి. అది కనుక మీరు కమిట్ అయిపోతే దెన్ మీరు క్లాస్ని స్వీకరించాలి. రెండో మిస్టేక్ ఏంటంటే కరెంట్ అఫైర్స్ చదవకపోవడం. అంటే కరెంట్ అఫైర్స్ అనేటటువంటి పర్స్పెక్టివ్ని కొంత న్యూస్ పేపర్ అనే పర్స్పెక్టివ్లో చాలా సందర్భాల్లో వెళ్తూ ఉంటుంది. సో ఈ న్యూస్ పేపర్ చదవడం అనేది కంపల్సరీ, ప్రిపరేషన్లో కంపల్సరీ. అయితే హిందూ పేపర్ చదవండి, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్ చదవండి, ఇలా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాల్సింది హిందూ పేపరు, లేకపోతే ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియాను, ఈనాడు ఇటువంటి చదవడం కాదు. ఆ చదివే పేపర్లో, అది ఏ పేపర్ అయినా చదవండి, ఆ చదివే పేపర్లో నుంచి మనకి సబ్జెక్టుకి కావాల్సినటువంటి పర్స్పెక్టివ్స్ తీసుకోవాలి. అంటే సబ్జెక్టుకి కావాల్సిన పర్స్పెక్టివ్ తీసుకోవడం ఎలాగా? ఒకటి, ఫస్ట్ మన సిలబస్ మొత్తాన్ని బైహార్ట్ చేసేయాలి. అంటే బైహార్ట్ అంటే ఇక బట్టి పట్టేయడమే. సిలబస్ బట్టి పట్టకుండా, సిలబస్ మీద బైహార్ట్ చేయకుండా, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నా సరే ముందు ఈ వీడియో ఆపేసి ముందు ఆ సిలబస్ అంతా బట్టి పట్టరండి. ఆ తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఈ సిలబస్లో ఉన్న టాపిక్స్ ఏంటో మనకి అర్థమవుతుంది. సిలబస్లో ఉన్న టాపిక్స్ ప్రకారం మన కరెంట్ అఫైర్స్ అనేవి లింక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. న్యూస్ పేపర్ చదవడానికి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన పద్ధతి ఉంటుంది. అండ్ సివిల్స్ ఆస్పిరెంట్స్ చదవాల్సినటువంటి పద్ధతి వేరే రకంగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు అనుకోండి, ఆయనకి బిజినెస్ పేజీ, ఫైనాన్షియల్ పేజీ ఇంపార్టెంట్. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి గవర్నమెంట్ జీతాలు పెంచిందా, తగ్గించిందా, గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, ఇవి ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా ఒక పొలిటీషియన్ ఉన్నాడు అనుకోండి, పొలిటికల్ కాంట్రవర్సీస్ ఇంపార్టెంట్. ఒక హౌస్ వైఫ్కి వసుంధరలో ఏమొస్తుంది అనేది ఇంపార్టెంట్. అండ్ ఒక కాలేజీకి వెళ్ళే పిల్లాడికి క్రికెట్లో ఏం జరిగింది, లేకపోతే సినిమాలు ఏమొస్తున్నాయి, ఏం పోతున్నాయి, ఏది హిట్ అవుతున్నాయి, అది ఇంపార్టెంట్. బట్ సివిల్స్ ఆస్పిరెంట్కి ఇవేవి కాదు. అన్నీ ఇంపార్టెంట్ కావచ్చు, ఏది ఇంపార్టెంట్ కాకపోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఆర్ఆర్ఆర్ అనే సినిమాకి అవార్డు వచ్చింది. ఆ అవార్డు గురించి తెలుసుకోవడం అనేది సివిల్స్ ఆస్పిరెంట్ చేయాల్సిన పని. లేకపోతే ఒక సోషల్ ఇష్యూ ఉంది, ఆ సోషల్ ఇష్యూని ఎలా పరిష్కరించడం జరిగింది అనేది సివిల్స్ ఆస్పిరెంట్కి ఇంపార్టెంట్. కాబట్టి మన సిలబస్లో ఏముందో, అంటే ఇప్పుడు సపోజ్ ఆర్కిటిక్ కరిగిపోతుంది, రాబోయే 10 సంవత్సరాల్లో ఈ ఆర్కిటిక్లో ఉన్నటువంటి ఐస్ మొత్తం కరిగిపోతుంది అని కొత్తగా ఒక రిపోర్ట్ వచ్చింది. అండ్ ఇది కరిగిపోతే వచ్చేటటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది దేనికి సంబంధించింది? క్లైమేట్ చేంజ్ అనే కాన్సెప్ట్కి సంబంధించింది, జాగ్రఫీకి సంబంధించింది, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీకి సంబంధించింది, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించింది. సో అప్పుడు మనం ఎప్పుడైతే సిలబస్ చదివామో దాని కనెక్షన్ అనేటటువంటిది మనం గుర్తించగలుగుతాం.
కాబట్టి ఈ రెండో తప్పుని అవాయిడ్ చేయాలంటే మీరు టైం లేదు అనేటటువంటి వంక పెట్టద్దు, లేకపోతే క్లాసులో బిజీగా ఉన్నటువంటి వంక పెట్టద్దు, బయటికి వెళ్ళాను లేకపోతే సినిమాకి వెళ్ళాను అనేటటువంటి వంక పెట్టద్దు. అసలు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి అంశాలు చదవకుండా, అంటే మనకి సిలబస్గా ఓరియంటెడ్గా ఉన్నటువంటి అంశాలు చదవకుండా ఆ రోజు నిద్రపోవచ్చు. అట్లీస్ట్ మీరు నిద్రపోయే ముందైనా ఒక ఎడిటోరియల్ పేజ్ అయినా, ఒక ఎడిటోరియల్ అయినా చదవండి. ఇక మూడో మిస్టేక్ ఏంటి అంటే సరిగ్గా ఫోకస్ పెట్టకపోవడం, ఇంప్రాపర్ ఫోకస్ అనమాట. అంటే ఈ ఫోకస్ యూజువల్గా మనం ఎక్కువగా దేని మీద ఫోకస్ పెట్టాలి, ఆ ఫోకస్ ఎలా ఉండాలి అంటే లైక్ మనకి రెండు రకాల పర్స్పెక్టివ్స్ ఉంటాయి. మనలో కొన్ని బలాలు ఉంటాయి, కొన్ని బలహీనతలు ఉంటాయి. అండ్ ఈ బలహీనతల్ని అధిగమించే విధంగా ఫోకస్ ఉండాలి, బలాలని పెంచుకునే విధంగా ఫోకస్ ఉండాలి. ఎప్పుడైతే ఈ ఫోకస్ని సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయకపోతామో అప్పుడు ఈ ప్రిపరేషన్లో ఫెయిల్ అవుతాం, వెనకబడుతుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను సివిల్స్ ప్రిపేర్ అయినప్పుడు పాలిటీ, ఎకానమీ, హిస్టరీ ఈ మూడు చాలా కమాండింగ్ ఉండేది. జాగ్రఫీ వీక్ ఉండేది. సో ఆ జాగ్రఫీ మీద వీక్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఈ మూడు సబ్జెక్టుల మీద ఫోకస్ బాగా పెంచాలి. ఎక్కడైతే మనం స్కోర్ చేయగలుగుతామో స్కోర్ చేసేటటువంటి అంశాలని ఇంకా పెంచుకునేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు పాలిటీ ఉంటుంది, పాలిటీలో ఒక 10 to 14 క్వశ్చన్స్ వస్తాయి. సో ఈ సపోజ్ 14 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకుందాం, ఆ 14 క్వశ్చన్లో కనీసం 10 క్వశ్చన్లు మనం గ్యారంటీగా కరెక్ట్గా ఆన్సర్ పెట్టేవై ఉంటాయి. అవి స్టాక్ సబ్జెక్ట్ నుంచి, స్టాటిక్ సబ్జెక్ట్ నుంచి వస్తాయి. సో ఆ 10 క్వశ్చన్స్లో కనుక మనం మిస్టేక్ చేస్తే ఇక అది క్షమించరాని నేను. సో కాబట్టి మనం పాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పాలిటీ మనం వదులుకోకూడదు, ఎందుకంటే మ్యాక్సిమం స్కోర్ చేసే ఏరియా కాబట్టి. అప్పుడు ఆ పాలిటీలో ఫోకస్ ఏరియాస్ ఏంటి, పాలిటీలో ఫోకస్ ఏరియాస్ అంటే అది ఎలా తెలుస్తుంది, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడడం. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవకపోవడం కూడా ఒక మిస్టేక్. అంటే పాలిటీలో పార్లమెంటు, తర్వాత ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, డైరెక్ట్ ప్రిన్సిపల్స్, ఈ అంశాల మీద క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ స్టేట్ గవర్నమెంట్, సెంటర్ స్టేట్ రిలేషన్స్ వీటి మీద కొంచెం తక్కువ ఫోకస్ ఉంటుంది. మళ్ళీ మీకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, రెగ్యులర్గా క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో అట్లా ఫోకస్ ఏరియాస్ ఏంటి. ఇప్పుడు సపోజ్ ఎకానమీ ఉందనుకోండి, ఎకానమీలో రిజర్వ్ బ్యాంక్ అనే టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్లు వస్తాయి. జీడిపి మీద క్వశ్చన్ ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ చేసే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి అంశాల మీద క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవడం ద్వారా మన ప్రాపర్ ఫోకస్ అనేటటువంటిది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇక నాలుగో ప్రాబ్లం ఏంటంటే డిస్ట్రాక్షన్స్. సో ఈ డిస్ట్రాక్షన్స్ రీజన్ ఏంటి, మనం వేరే ఊర్లో చదువుకుంటుంటాం, మన గ్రాడ్యుయేషన్ వరకు వేరే ఊర్లో మన నేటివ్ టౌన్లో చదువుతాం. బట్ సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేటప్పటికీ హైదరాబాద్ రావడం లేకపోతే ఢిల్లీ వెళ్ళడం జరుగుతుంటుంది. సో ఇంటి నుంచి దూరంగా ఉండడం వల్ల యూజువల్గా మనం ఒంటరితనానికి లోనవుతుంటాం. దానివల్ల డిస్ట్రాక్షన్స్ జరుగుతుంటాయి. ఒంటరితనాన్ని అధిగమించడానికి ఫ్రెండ్స్ తోటి పార్టీలకు వెళ్ళడం, సినిమాలకు వెళ్ళడం, లేకపోతే గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ అనుకోవడం, ఈ క్రషెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఈ రిలేషన్షిప్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఇలాంటివి చేయడం వల్ల ఈ డిస్ట్రాక్షన్స్ పెరిగి మన ప్రాపర్ ఫోకస్ లేకుండా చదువు పక్కకి వెళ్ళిపోతుంది. క్లాసులు మానేస్తాం, టెస్టులు రాయం. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం సొల్యూషన్ ఏంటి, మన దీనికి ఎప్పుడు కూడా ఫోకస్డ్గా ఉండాలి. మన అటెన్షన్ ఎప్పుడు ఫోకస్డ్గా ఉండాలి. డిస్ట్రాక్షన్ ఎప్పుడైతే వచ్చిందో అసలు నేను ఈ హైదరాబాద్ ఎందుకు వచ్చాను అనే ఒక క్వశ్చన్ మనంతట మనం వేసుకోవాలి. అంటే ఈ వై కాంపనెంట్, వై ఎలిమెంట్ అనేటటువంటి దాన్ని ఎప్పుడు వదలకూడదు. అంటే వై ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ద సివిల్ సర్వీసెస్ అండ్ వాట్ ఐఎమ్ డూయింగ్ నౌ. ఈ రెండు ప్రశ్నలకి మనం సరిగ్గా సమాధానం చెప్పుకోగలిగితే అప్పుడు ఈ డిస్ట్రాక్షన్స్ని తగ్గించుకోవడం అనేది జరుగుతుంది. ఇక ఐదో మిస్టేక్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు చెప్పిన పుస్తకాలన్నింటినీ కొనడం ఈజ్ ద బిగ్గెస్ట్ బ్లండర్. అంటే బయింగ్ టూ మెనీ బుక్స్ అన్నట్టు. అంటే ఒక సబ్జెక్ట్కి ఒకే పుస్తకం చాలు, మీరు అంతకన్నా ఎక్కువ చదవలేరు. ఇప్పుడు లక్ష్మీకాంత్ బుక్ ఉందనుకోండి, దాంట్లో సుమారుగా ఒక 700-800 పేజీలు ఉంటాయి. ఆ 700-800 పేజీలు మీరు ఎండ్ టు ఎండ్ చదివేయాలి. అది ఎన్నిసార్లు చదవాలి, మీరు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవాలి. కనీసం ఒక 7, 8, 9, 10 సార్లు చదివితే తప్ప ఆ లక్ష్మీకాంత్ పుస్తకం మీద మనకు పట్టుకురాదు. సో ఆ పుస్తకాలు మళ్ళీ హెవీ సైజు ఉంటాయి, దాన్ని జిరాక్స్ మెటీరియల్ కొంటారు. ఫస్ట్ ర్యాంకర్ నోట్స్ దొరికిందని చెప్పి ఆ ఫస్ట్ ర్యాంకర్ జిరాక్స్ కొంటారు, పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసేసుకుంటారు, టెలిగ్రామ్ ఛానల్స్లో నుంచి రకరకాల మెటీరియల్స్ తీసుకుంటుంటారు.
ఇవన్నీ కూడా మీరు ఏది చదవరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వీటిలో మీరు చదివేది కేవలం 1% కూడా ఎక్కువ ఉండదు. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటి అంటే, మెటీరియల్ మీరు ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒకటే ఉండాలి, ఒకటే పుస్తకం ఉండాలి. పాలిటీకి లక్ష్మీకాంత్ పెట్టుకోండి. హిస్టరీ దాంట్లో మళ్ళీ 3 భాగాలు ఉన్నాయి కాబట్టి 3 భాగాలకి 3 బుక్స్ పెట్టుకోండి. అంటే ఏన్షియంట్ హిస్టరీ ఎన్సీఆర్టీ, మెడివల్ హిస్టరీ ఎన్సీఆర్టీ, మోడర్న్ హిస్టరీ అండ్ నేషనల్ మూమెంట్ స్పెక్ట్రమ్. సో ఇట్లా హిస్టరీకి ఒక 3 పుస్తకాలు వస్తాయి. జాగ్రఫీకి ఎన్సీఆర్టీ 11th 12th క్లాస్. సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్కి ప్రిలిమ్స్ జనరల్ సైన్స్కి ఓన్లీ ఎన్సీఆర్టీకి సంబంధించిన 10th క్లాస్ పుస్తకం. ఇవి మాత్రమే చదివితే చాలు. మీరు అంతకన్నా ఎక్కువ చదవలేరు, చదివినా కానీ దానికి రివిజన్ చేయలేరు. అంటే రిమెంబర్ దట్ 1 సబ్జెక్ట్ 1 బుక్ అనే ప్రిన్సిపల్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. అంటే ఒక సబ్జెక్ట్కి ఒకటే పుస్తకం. అండ్ డోంట్ రీడ్ ఎనీథింగ్ విచ్ యూ కెనాట్ రివైజ్ ఇట్ ఆల్. అంటే రివైజ్ చేయలేనటువంటి దాన్ని చదవాల్సినటువంటి అవసరమే లేదు. ఎందుకంటే అది నవల్ చదివినట్టుంటుంది. ఒకసారి చదివేసి వదిలిపెడితే, నవల్ చదివినట్టు చదివితే మనకి యూపీఎస్సీకి అస్సలు పనికిరాదు. కాబట్టి ఒకసారి చదవాలి, రెండోసారి చదవాలి, మూడోసారి చదవాలి, 10 సార్లు చదవాలి ఒకే పుస్తకాన్ని. అందుకే ఈ ప్రిపరేషన్ చాలా బోరింగ్ ఉంటుందని కూడా చెప్తున్నాను. కాబట్టి డోంట్ బై టూ మెనీ బుక్స్, సెలెక్టివ్లీ గో ఫర్ ద బుక్స్. అండ్ ఆరో మిస్టేక్ ఏంటంటే సెపరేటింగ్ ద ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ వేరువేరుగా చదవడం. పుస్తకాలు వేరువేరుగా చదవండి కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ వేరువేరుగా ఉండాలి కానీ, బట్ సబ్జెక్ట్ మాత్రం ఒకటే. 80% ఆఫ్ ది సిలబస్ ఈజ్ కామన్. అంటే మనకి ప్రిలిమ్స్లో ఉన్న పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, తర్వాత టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్. సో ఇవన్నీ కూడా హిస్టరీలో మళ్ళీ పర్టికులర్గా ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ హిస్టరీ ఉంటుంది. వాటికి సంబంధించి మెయిన్స్లో పేపర్ 1లో మీకు ఏన్షియంట్, మెడివల్, మోడర్న్, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంటుంది. అది ఆర్ట్ అండ్ కల్చర్ని హిస్టారికల్ పర్స్పెక్టివ్లోనే చదవాలి. సో ఈ ప్రిలిమ్స్ చదివినప్పుడే, ప్రిలిమ్స్లో మీరు పొలిటికల్ హిస్టరీ, సోషల్ హిస్టరీ చదివినప్పుడే కల్చరల్ హెరిటేజ్ హిస్టరీ కూడా చదవండి. అండ్ అదేవిధంగా మీకు జాగ్రఫీ కామన్గా ఉంటుంది. అడిషనల్గా మెయిన్స్లో కొన్ని సబ్జెక్టులు ఉంటాయి తప్ప ప్రిలిమ్స్లో ఉన్న ప్రతి సబ్జెక్టు మెయిన్స్ కూడా ఉపయోగపడుతుంది. బట్ చదివేటప్పుడు మాత్రం ఎన్సీఆర్టీ పుస్తకాల ఫోకస్ తోటి ప్రిలిమ్స్ ఉండాలి. మెయిన్స్కి వచ్చేటప్పటికి డిస్క్రిప్టివ్ ఓరియంటేషన్ కనుక దాని పద్ధతి వేరే ఉండాలి. సో డోంట్ సపరేట్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ప్రిపరేషన్. ఈ 7వ ప్రాబ్లం ఏంటంటే టేకింగ్ ఎ హెవీ స్ట్రెస్సెస్. అంటే ఎక్కువ ఒత్తిడి తీసుకోవడం కొంతమంది చేసేటటువంటి పని. అల్టిమేట్లీ మనం అందరం మానవులం, హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ ఆల్. సో మనుషులం కాబట్టి ఈ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్ మీకు 2 సంవత్సరాలన్నా ప్రిపేర్ కావాలి. 2 years ఈ ప్రిపరేషన్లో రోజుకి ఎంతసేపు చదువుతాం. అండ్ మనం చేసేటటువంటి షెడ్యూలింగ్ ఎలా ఉంటుంది అంటే హెవీ స్ట్రెస్ అయితే తీసుకోకూడదు. ఇప్పుడు ఫస్ట్ మనం ప్రిపరేషన్ మొదలుపెట్టిన ఫస్ట్ ఇయర్లో ఏదైనా ఒక క్లాసెస్కి జాయిన్ అవుతాం. అది మినిమం ఒక 1 year పాటు క్లాసెస్ ఉంటాయి. సో 1 year క్లాసెస్ అయిపోయాక ఆ క్లాసెస్ ఉన్నంతకాలం ఒక 6 గంటలు క్లాసెస్కి వెళ్తాం. అంటే ఒక 4 గంటలేమో జనరల్ స్టడీస్ ఉంటుంది, 4 to 5 hours జనరల్ స్టడీస్ ఉంటుంది, ఒక 2 hours అయితే ఆప్షనల్ ఉంటుంది. మొత్తం 6 గంటలు 7 గంటల్లో క్లాసులకు వెళ్తాం. అది అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళి తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తిని మళ్ళీ రివిజన్ చేసుకుంటాం. ఆ రోజు జరిగిందంతా మళ్ళీ రివిజన్ చేసుకుంటాం. అది ఒక 6 గంటలు ఉంటుంది. అంటే మీ ప్రిపరేషన్ మొదటి రోజు నుంచి కూడా ఆల్ యావరేజ్ 12 గంటలు ప్రిపేర్ అవుతున్నట్టు. క్లాస్కి వెళ్ళడం కూడా ప్రిపరేషనే. బట్ ఎప్పుడైతే 1 year ప్రిపరేషన్ 1 year క్లాసెస్ అయిపోయిన తర్వాత ఎంతకాలం మనం ఎంత ప్రిపరేషన్ చేయాలి, అప్పుడు కూడా ఇదే 12 గంటలు ఉండాలి. కాకపోతే క్లాసెస్కి వెళ్ళినప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ కొన్ని సబ్జెక్ట్ చెప్పేటటువంటి ఫ్యాకల్టీ కొన్ని సందర్భాల్లో చెప్పే విధానం, పద్ధతి మనకి నచ్చుతుంది. అది మిగతా వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. కాబట్టి ఆ ప్రొసీజర్లో కొంచెం బాగానే ఉంటుంది. బట్ వన్స్ క్లాసెస్ ఆర్ ఓవర్ యూ విల్ బి ఆల్ అలోన్. ఎప్పుడైతే ఈ లోన్లీ ఫీలింగ్లో ఉంటావో 12 గంటలు ప్రతిరోజు చదవడం అనేది మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే మండే టు సాటర్డే మాత్రమే మీ ప్రిపరేషన్ షెడ్యూల్ పెట్టుకోండి. ఎప్పుడు క్లాసెస్ అయిపోయాక 1 year తర్వాత సెకండ్ ఇయర్ ప్రిపరేషన్లో ఎవ్రీ సండే బ్రేక్ తీసుకోండి. అంటే ఆ సండే ఇంకేం చదవద్దు, లేకపోతే కుదిరితే ఒక టెస్ట్ రాయండి అంతే. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ రాయండి అంతే. ఇక మిగతా ఇంకా ఆ రోజంతా ఫ్రీగా పెట్టుకోవాలి. ఆ వారంలో చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకోవాలి.
క్లోత్స్ వాషింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మీ పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడచ్చు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు. ఎటువంటివైనా ఏం చేయాలన్నా ఆ రిలాక్సేషన్ టైం ఆ సండేకి ఇచ్చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి, పేరెంట్స్కి అందరికి కూడా చెప్పండి, నేను చదివేది ఓన్లీ మండే టు సాటర్డే మాత్రమే, ఎవ్రీ సండే ఐ విల్ టేక్ బ్రేక్. అదేవిధంగా ఈ ప్రతిరోజు చదివే షెడ్యూల్లో కూడా 12 గంటల షెడ్యూల్ పెట్టుకుంటే ఆ 12 గంటల షెడ్యూల్లో 2 అవర్స్ చొప్పున పెట్టుకోండి. అంటే అటాచ్ స్ట్రెచ్ 6 గంటలు, అటాచ్ స్ట్రెచ్ 6 గంటలు కాకుండా ఫస్ట్ ఒక 2 గంటలు చదవాలి, ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. ఈ రకంగా స్ట్రెచ్ బ్రేకుల వారీగా చదువుకుంటూ వెళ్ళండి. సో అప్పుడు మీ మీద స్ట్రెస్ తగ్గుతుంది. అండ్ ప్రతిరోజు ఒక నిర్ణీతమైన టైం పెట్టుకొని ఈ స్ట్రెస్ తగ్గించుకోవడానికి ఒక నిర్ణీతమైన టైమే పెట్టుకొని ఆ టైంలోనే మీరు సోషల్ మీడియా చూసుకోవాలన్నా, మీ ఫ్రెండ్స్తో మాట్లాడాలన్నా ఆ టైంలోనే పెట్టుకోండి. అప్పుడు మీరు ఒక ఐలాండ్లో ఉన్నటువంటి ఫీలింగ్ ఉండదు మీకు. సపోజ్ ప్రతిరోజు 4:30 నుంచి 5:30 ఈ గంట టైము మోస్ట్ అన్ప్రొడక్టివ్ టైం. ఆ టైంలో మనం ఏం చదివినా కానీ మనకు అర్థం కాదు. సో ఈ 4:30 to 5:30 టైంలో ఈ సోషల్ మీడియా చూసుకోవడం, లేకపోతే మీ పేరెంట్స్తో మాట్లాడడం 10 నిమిషాలు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడడం, ఇటువంటివన్నీ చేసుకోవాలి. అప్పుడు స్ట్రెస్ అనేది దగ్గర రాకుండా ఉంటుంది. అండ్ తర్వాత ఈ ప్రాసెస్లో కొన్ని సందర్భాల్లో చాలామంది హెల్త్ ఇగ్నోర్ చేస్తారు. డోంట్ ఇగ్నోర్ యువర్ హెల్త్, అనదర్ మిస్టేక్, 8th మిస్టేక్ అన్నది. అంటే ఆరోగ్యాన్ని విస్మరించడం. సో ఈ ఫిజికల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఈ రెండు ఇంపార్టెంట్. ఎమోషనల్ హెల్త్ అనేది దానికి ఒక టైం పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు మీరు మీ వాళ్ళతో మాట్లాడడం అనేది ఆ ఎమోషనల్ హెల్త్కి పర్స్పెక్టివ్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హెల్త్. మరి ఫిజికల్ హెల్త్ ఏం చేయాలి? మీరు ప్రతిరోజు కంపల్సరీగా ఒక 30-40 నిమిషాల పాటు మీ ఫిజికల్ ఫిట్నెస్కి కేటాయించండి. మార్నింగ్ 5:30 to 6 వరకునో 6:30 వరకునో ఈ ఫిజికల్ హెల్త్కి కేటాయించండి. లేకపోతే పడుకునే ముందు కేటాయించండి. మోస్ట్ ప్రిఫరబుల్లీ ఇవి మార్నింగ్ అయితేనే మంచిది. అండ్ అంతేకాకుండా మీ తినేటటువంటి పదార్థాలు కూడా, అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం హెల్తీగా ఉండాలి. సో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో మన ఫుడ్ హ్యాబిట్స్ కనుక హెల్తీగా లేకపోతే మళ్ళీ అనారోగ్యానికి గురైతే ఒక రోజుతో పోయేది అది 10 రోజులకి వెళ్తుంది. అంటే టైం వేస్ట్ అవ్వడం అనేది. కాబట్టి డోంట్ ఇగ్నోర్ యువర్ హెల్త్. ఇక 9వ మిస్టేక్ ఏంటి అంటే ఆన్లైన్ కంటెంట్ మీద విపరీతంగా ఆధారపడటం. సో ఈ ఆన్లైన్ కంటెంట్ అంటే యూట్యూబ్లో, సో యూట్యూబ్లో వచ్చేటటువంటి ఈ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని మీద విపరీతంగా ఆధారపడటం. బట్ వన్ థింగ్ యూ హ్యావ్ టు కన్సిడర్ ఈజ్ ఆన్లైన్ కంటెంట్ అనేది సిలబస్ ప్రకారం సబ్జెక్ట్ వైజ్గా వరుస క్రమంలో ఉండదు, అక్కడక్కడ పార్ట్లుగా ఉంటుంది. సో యూ షుడ్ ఫోకస్ ఓన్లీ ఆన్ ద రిలవెంట్ ఏరియాస్. మోర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ద ఫిజికల్ బుక్స్, అంటే ఫిజికల్గా ఉండేటటువంటి పుస్తకాలు చదవడం వల్ల వచ్చేటటువంటి జ్ఞానం, లేకపోతే దానివల్ల వచ్చే మెమరీ ఇంకా వేరే దానివల్ల రాదు. సో పీడిఎఫ్లు ఇలాంటివన్నీ కొంచెం క్లిష్టంగా ఉంటాయి. అండ్ తర్వాత ఇక అతి ముఖ్యమైనటువంటిది 10th మిస్టేక్ ఏంటి అంటే ఆప్షనల్ సెలెక్షన్ సైంటిఫిక్గా చేసుకోకూడదు. అంటే యూజువల్గా ఆప్షనల్ సెలెక్షన్ అనేది చాలామంది ఎలా చేస్తుంటారంటే టాపర్ ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి ప్రీవియస్ ఇయర్లో ఆ టాపర్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్లు మనం తీసుకోవడం, లేకపోతే సీనియర్లు సజెస్ట్ చేస్తుంటారు. సో వాళ్ళు తీసుకున్న సీనియర్ ఎందుకు అయ్యాడంటే వాడికి ఆ ఆప్షన్ వర్కౌట్ కాలేదు కాబట్టి సీనియర్ అయ్యాడు, ఫెయిల్ అయ్యాడు. సో సొల్యూషన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు టేక్ యువర్ ఓన్ డెసిషన్ అబౌట్ ద సెలెక్షన్ ఆఫ్ ది ఆప్షనల్. మీ నిర్ణయం మీరే తీసుకోవాలి. అది ఎలాంటి ఆప్షనల్ అయినా పర్వాలేదు. అది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, లేకపోతే ఆంథ్రపాలజీ, సోషియాలజీ, ఆర్ మీ సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, లేకపోతే లా, మ్యాథమెటిక్స్. ఆప్షనల్ ఏదైనా సరే మీకు ఇష్టమై ఉండాలి. ఫస్ట్ 2 ఆప్షనల్ సెలెక్ట్ చేసుకునే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూడండి. చూసిన తర్వాత 3 దానికి మెటీరియల్ అందుబాటులో ఉందో లేదో, ప్రాపర్ మెటీరియల్ ఉందో లేదో చూసుకోండి. ఈ కండిషన్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. అప్పుడు ఆప్షనల్ తీసుకోవడం అనేది మీ డెసిషన్ మీద ఆధారపడి ఉండాలి. మీరు సీనియర్స్ చూడండి, వరుసగా లాస్ట్ 5 years సీనియర్స్ చూడండి, ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన ఆప్షనల్ టాపర్గా వస్తున్నాడు. సో ఏది ఒక కన్సిస్టెన్సీ లేదు. కంపల్సరీగా ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఓన్లీ పొలిటికల్ సైన్స్, ఓన్లీ ఆంథ్రపాలజీ అనేది కాదు. ఒక క్యాండిడేట్ ఏ సబ్జెక్ట్తోనైనా కానీ టాప్ చేసే అవకాశం ఉంది. అది లిటరేచర్ కూడా కావచ్చు. ఇప్పుడు 2016లో కన్నడ లిటరేచర్ తో ఎగ్జామ్ రాసినటువంటి అమ్మాయి టాపర్ అయింది, ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అనేది. 2019లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ టాపర్ ఉన్నాడు.
కాబట్టి ఎవ్రీ ఇయర్ ఈ టాపర్స్ అనేది మారుతున్నారు, ఫస్ట్ ర్యాంకర్ అనేది మారుతున్నారు. కాబట్టి మీరు డెసిషన్ తీసుకోండి. టాపర్లు వరుసగా ఒకే సబ్జెక్ట్ తోటి రావట్లేదు. 2, మీ సీనియర్ సజెషన్స్ వినండి, ఫ్యాకల్టీ చెప్పే మాటలు వినండి, దెన్ ఫైనల్గా మీరు డిసైడ్ చేసుకోండి. ఈ 10 రకాల అంశాలని మీరు దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటే ఐఏఎస్ సాధించడం అనేది మ్యాక్సిమం మీరు 2 సంవత్సరాల్లో కొట్టగలుగుతారు.